వాళ్ళు శ్రీమంతం చేయాలని ముచ్చట పడుతున్నారు. వాళ్ళ ముచ్చటను ఎందుకు కాదనాలనే ఒప్పుకున్నాను. మనింట్లోకి వచ్చి మనింట్లో శ్రీమంతం చేస్తున్నప్పుడు ఈ ఇంటి బిడ్డగా నేను సహాయం చేయాలి కదా, అదే చేశాను. అంతేకాని నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని ఒప్పుకున్నానా? అందుకే ఈ సీమంతం చేస్తున్నానని నేనేం చెప్పలేదు కదా అని ప్రేమ్ అనటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నాన్న, నేను అలా చెప్పానా? మీరైనా చెప్పండి అని ప్రేమ్ అంటే, చెప్పలేదురా అని హర్ష అంటాడు. ప్రేమ్ బాబు ఎందుకు ఒప్పుకున్నారా? మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించండి అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్, మా బంధువులందరూ ఉన్నారు, జోక్ చేసింది చాలు అని నిషా అంటే, జోక్ చేయడం ఏంటి, ఉన్నదే చెప్తున్నాను. మీ బంధువులు చూస్తుంటే నాకేంటి నిషా? నీ శ్రీమంతాన్ని నేనేమైనా ఆపుతున్నానా? నువ్వు చేసుకో, వాళ్ళు చూస్తారు అని ప్రేమ్ అంటే, నువ్వు గాజులు తొడగకుండా నా శ్రీమంతం సంపూర్ణమవుతుందని ఎలా అనుకుంటున్నావు అని నిషా అంటే, ఎలా చేసుకోవాలని అనుకున్నావో అలానే చేసుకో, సంబంధం లేని నన్ను అందులోకి లాగకండి అని ప్రేమ్ అంటాడు. రే ప్రేమ్, సంబంధం లేకపోవడం ఏంట్రా అని రమాదేవి అంటే, ఉంటే DNA టెస్ట్ అయ్యాక తెలుస్తుంది, అప్పటి వరకు నాకు సంబంధం లేనట్టే, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అని ప్రేమ్ అంటాడు. నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా మరి ఇంకెవరిని చేస్తారు బాబు అని నిషా వాళ్ళ డాడీ అంటే, ప్రేమ్ ఇంకా ఆర్గ్యూ చేయకు, నాకు గాజులు తొడిగి గంధం రాయి అని నిషా అంటే, ఏయ్ ఈ మాటలు నాకు చెప్పకు నిషా, నీ ప్రెగ్నెన్సీకి కారణమైన వాడెవడో నీకు తెలిసే ఉంటుంది కదా, వాణ్ణి రప్పించు, అప్పుడు వాడే గంధం రాసి గాజులు వేస్తాడు అని ప్రేమ్ అంటే, ప్రేమ్ నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు అని నిషా వాళ్ళ ఫాదర్ అంటే, నేను నిజాలే మాట్లాడుతున్నాను సార్ అని ప్రేమ్ అంటాడు. ఏంటయ్యా నిజం? నోటికొచ్చింది వాగుతూ నన్ను, నా భార్యని, నా కూతుర్ని మా బంధువులందరి ముందు అవమానిస్తున్నావు. మర్యాదగా నీకు కాబోయే భార్యకి గంధం రాసి గాజులు తొడుగు అని మినిస్టర్ ఆర్డర్ వేస్తుంటే, ఏంటి బెదిరిస్తున్నారా? మీ ప్రతాపం పాలిటిక్స్లో చూపించుకోండి, ఈ ప్రేమ్ దగ్గర కాదు అని ప్రేమ్ అంటాడు. అంటే నాకు గంధం రాసి గాజులు తొడగవా అని నిషా అంటే, ఏయ్ ఇందాకటి నుండి అదే కథ చెప్తున్నాను, అర్థం కావట్లేదా అని ప్రేమ్ అంటాడు. ప్రేమ్, నాలో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివి, అర్థం చేసుకో అని నిషా అంటే, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుందని భ్రమపడకు నిషా, ఇంత మంచి అవకాశం నీకు మళ్ళీ రాదు. నీ ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని పిలిపించి నువ్వు శ్రీమంతం చేసుకో, నీ బిడ్డకి తండ్రిని అందరికీ పరిచయం చేయి అని ప్రేమ్ చెప్తాడు. నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది ప్రేమ్ అని నిషా అంటే, నిజం చెప్పు వింటానని ప్రేమ్ అంటాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను ప్రేమ్, నీ చేతులతో నా చేతికి గాజులు వేస్తావా లేదా అని నిషా అంటే, నేను కూడా చివరిసారిగా చెప్తున్నాను, నాకు సంబంధం లేనిది నేను చేయను, అందులో నో డౌట్ అని ప్రేమ్ చెప్పేస్తాడు. ఇంకా నా జీవితం ఎందుకు, నన్ను మోసం చేసి నన్ను ప్రెగ్నెంట్ని చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇక నేను బ్రతికుంటెందుకు అని నిషా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నిషా అలా మాట్లాడకు, ఏడవకమ్మా అని రమాదేవి అంటే, ఇంకేం చేయాలంటే సంతోషంగా శ్రీమంతం చేయించుకుందామనుకున్నాను, అసలు సంతోషమే లేకుండా పోయింది, అలాంటప్పుడు నాకు ఈ లైఫ్ ఎందుకు, బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, అసలు తండ్రి అని ఒప్పుకోనప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పాలి అని నిషా ఏడుస్తూ నటిస్తూ ఉంటే, ఏం ఓవరాక్షన్ చేస్తున్నావే అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అటువంటి దుస్థితి నాకు రాకూడదు, నేను బ్రతకను, చచ్చిపోతాను అని నిషా ఏడుస్తూ పైకి వెళ్తుంది. నిషమ్మ అంటూ చామంతి కూడా నిషా వెనకాలే వెళ్తుంది. ఇక నిషా బిల్డింగ్ పైకి వెళ్ళి దూకబోతూ మళ్ళీ ఆగిపోతుంది. చామంతి నిషా వెనకాలే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎవరు ఆపడం లేదేంటి, ఎవరు రాలేదా అని నిషా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చామంతి నిలబడి ఉంటుంది. ఏంటి నిషమ్మ ఆగిపోయారేంటి, దూకేయండి, ఈ బ్రతుకెందుకు, చచ్చిపోతానన్నారు కదా, మరి ఆగారెందుకు, దూకేయండి, వాళ్ళొచ్చి పట్టుకుంటారని చూస్తున్నారా, వాళ్ళు ఇంకా రానే లేదు, నేను మాత్రం మిమ్మల్ని ఆపను, ఎందుకంటే మీరు ఎలాగో దూకరు కదా, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమ్ బాబు కాదు, ఇలాగైనా సరే ప్రేమ్ బాబు మీ దారిలోకి వస్తాడన్న విధవ డ్రామానే ఇదంతా, అంతే కదా నిషమ్మ అని చామంతి అంటే, ఏ చామంతి అని నిషా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి, నేను చెప్పేది నిజం కాదా? ఒకవేళ నిజంగానే మీరు ప్రేమ్ బాబు వల్లే ప్రెగ్నెంట్ అయ్యి ప్రేమ్ బాబు అన్న మాటలకి తట్టుకోలేక ఫీల్ అయిపోయి ఉంటే మీరు ఇంత గ్యాప్ ఇచ్చుండేవారు కాదు, ఎప్పుడో చచ్చుండేవారు, కానీ అది నిజం కాదు కాబట్టే ఆగారు, మీ పప్పులు ఇక్కడ ఉడుకోవు నిషమ్మ అని చామంతి చెప్తుంటే, అప్పుడే నిషా అనుకుంటూ రమాదేవి, రోజా, నిషా వాళ్ళ పేరెంట్స్ అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అప్పుడే నిషా చామంతి చేతిని తీసి పట్టుకొని, వదులు చామంతి, నేను చచ్చిపోతాను అని నిషా మళ్ళీ కావాలనే నటిస్తూ ఉంటే, అబ్బో ఏం నటిస్తున్నావే అని చామంతి అనుకుంటూ ఉంటుంది. నన్ను వదులు చామంతి, నాకు బ్రతకాలని లేదు అని నిషా అంటుంటే, అప్పుడే నిషా వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి, ఏంటమ్మా నిషా, ఎందుకు తొందరపాటి నిర్ణయాలు, నీకేమైనా అయితే మీ అమ్మ నేను తట్టుకోగలమా అని అతనంటే, మరి ఏం చేయమంటారు డాడీ, బ్రతికేం సాధించాలి, నా జీవితాన్ని నాశనం చేసుకొని ఎలా బ్రతకను, చూసారా కనీసం నేను చస్తానన్నా కూడా ప్రేమ్ వచ్చి నన్ను కాపాడే ప్రయత్నం చేశాడా, నేను చచ్చిపోవాలనే కోరుకుంటున్నాడు, నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు, ఇంక నేను దేనికి బ్రతకాలి డాడ్ అని నిషా అంటుంది.
నా మాట విను నిషా, వాడి మాటలను అస్సలు పట్టించుకోకు. నీకు నేను హామీ ఇస్తున్నాను. నువ్వు నా కోడలివి, నీ బిడ్డ ఈ ఇంటి వారసుడు అని రమాదేవి అంటే, చెప్తున్నారు కదా నిషా, చచ్చి ఏం సాధిస్తావు, బ్రతికుండే సాధించాలి అని రోజా చెప్తుంటే, ఒక నీతిమంతురాలు ఇంకో నీతిమంతురాలకి చెప్తుంది. ఇదంతా నేను చూడాల్సి వస్తుంది, అంతా నా కర్మ చి చామంతి అనుకుంటూ ఉంటుంది. అమ్మ నిషా, నీ తండ్రి సామాన్యుడు కాదు, ఒక మినిస్టర్. ఎంతోమంది మెడల్ వంచిన వాణ్ణి. ఆ ప్రేమ్ మెడల్ వంచి నీ మెల్లో తాళి కట్టిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రామిస్ చేయమ్మా అని నిషా వాళ్ళ డాడ్ అంటాడు. దాని ప్లాన్ తెలియక ఈయన ఎమోషనల్ అయిపోతున్నాడు. మళ్ళీ ప్రమాణం ఒకటి అని చామంతి అనుకుంటూ ఉంటుంది. ఇక నిషా ప్రమాణం చేయటంతో నిషాని తీసుకొని మళ్ళీ అందరూ కిందకి వస్తారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఓ, ఇంకా బ్రతికే ఉందని అనుకుంటున్నావా అని మినిస్టర్ అంటే, ఎదుటి వాళ్ళ చెడు నేనెప్పుడు కోరుకోను అని ప్రేమ్ అంటే, మరిప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వన్న మాటలు ఇప్పుడు నా బిడ్డ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంది. ఒకవేళ దాని ప్రాణం పోతే నువ్వు తీసుకురాగలవా అని మినిస్టర్ అంటే, బావగారు అయిపోయిన దాన్ని మళ్ళీ తవ్వుకోవడం అవసరమా అని హర్ష అంటాడు. ఎక్కడైపోయిందండి, సమస్య ఎక్కడ ముగిసింది? చెప్పవయ్యా, నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేస్తావు. అది కనుక ప్రాణాలు తీసుకొని ఉంటే మా అమ్మాయిని తిరిగి మాకిస్తావా అని మినిస్టర్ నిలదీస్తుంటే, చూడండి సార్, చచ్చిపోమని నేను చెప్పలేదు. చచ్చిపోవాలనుకున్నది మీ కూతురు. దానికి నాకు ఏ సంబంధం లేదు. దానికి కారణం ఎవరో మీ కూతురు మనస్సాక్షికి తెలుసు. నన్ను మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణం చేయాలని చూడకండి అని ప్రేమ్ అంటాడు. ఏంటి ప్రేమ్ ఇది? ఇదా నీ సమాధానం? నువ్వు తప్పు చేయలేదని ఎలా అంటావు అని రోజా అంటే, నేను తప్పు చేయడం మీరు చూసారా అని ప్రేమ్ కూడా అంటాడు. చూసేదేంట్రా, నిషాకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని రమాదేవి అంటే, అదేదో తననే అడగండి, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అని ప్రేమ్ అంటే, నీ వాలకం చూస్తుంటే అసలు నిన్ను నమ్మకూడదనే అనిపిస్తుందిరా అని రమాదేవి అంటుంది. నన్ను నేను నమ్ముతున్నానమ్మా, ఇంకొకరి నమ్మకంతో నాకు సంబంధం లేదు. ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని ప్రేమ్ కరాఖండిగా చెప్పేస్తాడు. సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేల్చుకోమని చెప్పండి అని ప్రేమ్ అనేసరికి, ప్రేమ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని మినిస్టర్ అంటే, మాట్లాడిస్తున్నది మీరు అని ప్రేమ్ అంటాడు. రెచ్చగొడుతున్నావు అని మినిస్టర్ అంటే, ఎవరు రెచ్చగొడుతున్నారో చూసే వాళ్ళకి తెలుస్తుందిలే అని ప్రేమ్ అంటాడు. ఎవరికి తెలిసేదేంటి, నా కూతురు కోట్లకి వారసురాలు. నిన్ను అల్లుడిగా కోరుకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని అవకాశంగా తీసుకొని నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేశావు. ఇప్పుడు కాదు అంటున్నావు. అసలు నా కూతురు కంటే గొప్పది నీకు దొరుకుతుందా అని మినిస్టర్ అంటే, మీ కూతురు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. మీ కూతురే నన్ను కావాలని కోరుకుందేమో, అది నాకు అనవసరం. మీ కోట్ల డబ్బుకి నేనేం ఆశపడలేదు. నాకు కావాల్సింది నిజం. ఇప్పటికే చెప్తున్నా, మీ కూతురు ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు అని ప్రేమ్ చెప్తాడు. మళ్ళీ అదే మాట చెప్తున్నావని మినిస్టర్ అంటే, అదే నిజం కాబట్టి చెప్తున్నానని ప్రేమ్ అంటాడు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా బిడ్డని పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నావా? అది నీ తరం కాదు. నా బిడ్డ కడుపులోని బిడ్డ నీ బిడ్డే అని ఒప్పుకునేలా చేస్తాను అని మినిస్టర్ అంటే, ఈ ధోరణే వద్దని చెప్తున్నా సార్. మీకంతగానో మీ కూతుర్ని కాపాడాలన్న ఉద్దేశమే ఉంటే తనెవరితో ప్రెగ్నెంట్ అయిందో ముందు అది తెలుసుకోండి అని ప్రేమ్ అనటంతో, ఏం కూసావురా అంటూ మినిస్టర్ ప్రేమ్ షర్టు పట్టుకుంటాడు. ఇక ప్రేమ్ కోపంగా, వదలండి సార్ అని అంటే, ఏం చేస్తావురా, నువ్వు నోటికొచ్చినట్టు కూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? చర్మం ఒలిచేస్తా అని మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇక ప్రేమ్ కూడా కోపంగా మినిస్టర్ షర్టు పట్టుకుంటాడు. నువ్వు ఒలుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని ప్రేమ్ అంటే, నా కాలరే పట్టుకుంటావా, నీ అంతు చూస్తాన్రా అని మినిస్టర్ అంటే, ముందు నీ కూతురు సంగతి చూడరా, వాడెవడో కనిపెట్టి అప్పుడు చూపించని ప్రేమ్ అంటాడు. రే అంటూ ఇద్దరు అలా ఒకరి షర్టు ఒకరు పట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. దాంతో హర్ష వాళ్ళిద్దరిని ఆపి ప్రేమ్ చెంప పగలగొడతాడు. రే ప్రేమ్, ఏంట్రా ఈ ఆవేశం, ఎవరి షర్టు పట్టుకున్నావో తెలుసా అని హర్ష అంటే, ఎవరైతే ఏంటి నాన్న, ముందు నా షర్టు పట్టుకుంది ఆయనే. మినిస్టర్ అయినంత మాత్రాన ఏదైనా చెల్లుతుందా, నా దగ్గర కాదు అని ప్రేమ్ అంటే, రేయ్, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే అసలు నువ్వేమైపోతావో కూడా నీకు తెలీదు అని మినిస్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, నోరు హద్దులో పెట్టుకోపోతే నేనేం చేస్తానో నాకు కూడా తెలీదని ప్రేమ్ అంటాడు. నీ సంగతి తేల్చకుండా నేనుండనురా అని మినిస్టర్ అంటే, ఏయ్, ముందు నీ అల్లుడెవరో తెలుసుకో. ముందు వాణ్ణి పట్టుకో, కొట్టుకో, చంపుకో, లేదంటే నీ కూతురికిచ్చి పెళ్లి చేసుకో. అంతేకాని వ్యర్థ ప్రసంగాలు ఇక్కడ చేయకని ప్రేమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ప్రేమ్, మాట్లాడకుండా ఉండరా అని హర్ష అంటే, నాపై నిందలు వేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండాలి నాన్న, నన్ను వాళ్ళు అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు. నా మాట మీదే నేను నిలబడతానని ప్రేమ్ అంటాడు. రేయ్, ఇంతమంది ముందు నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు, మమ్మల్ని అవమానిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదురా అని రమాదేవి అంటే, ఏది కరెక్టో ఏది రాంగో మీకు తెలీదమ్మా, ముందు అది తెలుసుకోండి.
ఒక్కసారి నా వైపు ఆలోచించండి. నేనెందుకు ఇన్నిసార్లు నాకు సంబంధం లేదు లేదు అని చెప్తున్నాను. అప్పుడు మీకు అర్థమవుతుందని ప్రేమ్ చెప్తాడు. చెల్లెమ్మ, ఇక నేనేం చేస్తానో మీ ఊహకు కూడా అందదు. నా కూతుర్ని చచ్చే వరకు తీసుకువెళ్ళిన నీ కొడుకుని మాత్రం వదిలిపెట్టను. నా బిడ్డకి వీణ్ణిచ్చి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు అని మినిస్టర్ అంటే, ఎలా ఆపాలో నాకు తెలుసు అని ప్రేమ్ అంటాడు. ఏం చేయగలవురా అని మినిస్టర్ అంటే, చూస్తావుగా అని ప్రేమ్ అంటాడు. అంత పోటుగాడివా అని మినిస్టర్ అంటే, నీ అంత కేటుగాన్నైతే కాదని ప్రేమ్ అంటాడు. దాంతో మినిస్టర్ మళ్ళీ ఏం కూసావురా అంటూ ప్రేమ్ షర్టు పట్టుకుంటాడు.